ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది 3 రూపాల్లో ఇన్ డిజాల్వ్డ్ స్టేట్లో, యాజ్ కార్బో అమైనో గ్రూపు ఫామ్లో మరియు బైకార్బోనేట్ రూపంలో 3 రూపాలుగా కార్బన్ డైఆక్సైడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ 3 ways. ఇన్ డిజాల్వ్డ్ స్టేట్ 7% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది డిజాల్వ్డ్ స్టేట్లో త్రూ ప్లాస్మా ద్వారా వెళ్తుంది. దాన్నే ఫిజికల్ సొల్యూషన్ అంటారు. డిజాల్వ్డ్ స్టేట్ని ఫిజికల్ సొల్యూషన్ అంటారు. 7% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ క్యారీడ్ ఇన్ ఏ డిజాల్వ్డ్ స్టేట్ ఫిజికల్ సొల్యూషన్ త్రూ ప్లాస్మా ద్వారా వెళ్తుంది. చూడండి, కార్బన్ డైఆక్సైడ్ వాటర్తో కలిసినప్పుడు మనకు ఇంతలో మాట్లాడుకున్నాం, కార్బోనిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇక్కడ రాసినాను నేను, కార్బోనిక్ యాసిడ్. ఓకే, ఇది ఒకటే. Do you know why is the pH of deoxygenated venous blood is less than that of the oxygenated blood? అంటే ఏంటి? డియాక్సిజనేటెడ్ బ్లడ్లో pH అనేది ఎందుకు తక్కువ ఉంటుంది? డియాక్సిజనేటెడ్ బ్లడ్లో pH అనేది తక్కువ ఉంటుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్లో pH అనేది ఎక్కువ ఉంటుంది అన్నాడు. Why is the pH of deoxygenated blood less than that of oxygenated arterial blood? ఇక్కడ లో pH ఉందంటే అర్థమైంది హై హైడ్రోజన్ ప్లస్ అయాన్స్ ఉన్నాయండి. ఇక్కడ లెస్ pH ఉందంటే హై హైడ్రోజన్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఉంది, ఎక్కువ ఉన్నట్టు లెక్క. ఇక్కడ లో ఉన్నట్టు ఒకటే. అందుకు హై హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ ఉంటే దీంట్లోనే ఇది ఉంటుంది, దీంట్లో ఇది ఉంటుంది అనమాట. లో ఉందంటే హై pH, ఇది లో ఒకటే ఉందనుకున్నాం. లో ఉందంటే సో వై ఈజ్ ద pH ఆఫ్ డియాక్సిజనేటెడ్ వీనస్ బ్లడ్ లెస్ దాన్ దట్ ఆఫ్ ది ఆక్సిజనేటెడ్ ఆర్టరియల్ బ్లడ్? చాలా చెప్తాను మీకు ఎక్స్ప్లెనేషన్. యాజ్ కార్బోనో అమైనో గ్రూప్ యాజ్ కార్బో అమైనో కాంపోనెంట్ రూపంలో ఏంటంటే అబౌట్ 20-25% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కంబైన్స్ డైరెక్ట్లీ విత్ ది ఆక్సిహిమోగ్లోబిన్ యొక్క అమైనో ఫ్రీ అమైనో యాసిడ్కి కలుస్తుంది. డైరెక్ట్గా కలిసినప్పుడు మనకు చూడండి, ఇక్కడ ఉంది సరా, కార్బో అమైనో హిమోగ్లోబిన్ అనేది ఏర్పడుతుంది. ఇది రివర్స్ కూడా, రివర్స్ మైనర్ కూడా ఏర్పడుతుందని చెప్తున్నాడు. దిస్ బైండింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలేటెడ్ టు ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అంతే కదా, ఈ కార్బన్ డైఆక్సైడ్ హిమోగ్లోబిన్ యొక్క అమైనో గ్రూప్కి అటాచ్ అవుతుందంటే దిస్ బైండింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలేటెడ్ టు ది పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్. దీన్ని బట్టే ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది అమైనో గ్రూప్కి అటాచ్ అవుతుంది. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఏ మేజర్ ఫ్యాక్టర్ విచ్ కుడ్ ఎఫెక్ట్ దిస్ బైండింగ్. అంతే కదా, దీంతో పోల్చుకుంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది మేజర్ ఎఫెక్ట్. ఎందుకంటే ఇదే కదా, ఇది లేనందుకే ఇది ఎక్కువైంది, అప్పుడు ఇది పోయి దీన్ని అటాచ్ అయింది. అట్లా పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఏ మేజర్ ఫ్యాక్టర్ విచ్ కుడ్ ఎఫెక్ట్ దిస్ బైండింగ్. వెన్ అంటే ఏంది, ఆక్సిజన్ ఎక్కువ వచ్చింది అనుకోవాలి, విడిపోతానని చెప్తున్నమాట. అట్లా కూడా అనుకోవాలి. వెన్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ హై అండ్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ లో, యాజ్ ఇన్ ద టిష్యూస్, బైండింగ్ ఆఫ్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ అక్కర్స్. When partial pressure of carbon dioxide is low and partial pressure of oxygen is high, as in the alveoli అంటే ఊపిరితిత్తుల్లో, డిసోసియేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ కార్బో అమైనో హిమోగ్లోబిన్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది డిసోసియేట్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కువ ఉన్నందువల్ల. టేక్స్ ప్లేస్ ఎక్కడ? అల్వియోలైలో. When partial pressure of carbon dioxide is low, partial pressure of oxygen is high, as in the alveoli, dissociation of carbon dioxide from carboamino hemoglobin takes place. That is
కార్బన్ డైఆక్సైడ్ విచ్ ఈజ్ బాండెడ్ టు హిమోగ్లోబిన్ ఫ్రమ్ ద టిష్యూస్ ఈజ్ డెలివర్డ్ ఎట్ ద ఎల్వోలై. అంటే విడిపోతుంది అనమాట హిమోగ్లోబిన్ నుంచి ఆ కార్బన్ డైఆక్సైడ్ డెలివర్డ్ ఎట్ ద ఎల్వోలై. ఓకే, ఇక్కడ చూడండి 2 విధాలుగా ఇచ్చినాడు ఇక్కడ. ఇది ఒక పద్ధతి, ఇది రెండో పద్ధతి. ఈ కార్బో అమైనో కాంపోనెంట్ ఆర్ ఆల్సో ఫార్మ్డ్. ఇది ఈ విధంగా ఫామ్ అవుతుంది మరియు ఈ విధంగా కూడా ఫామ్ అవుతుంది. ఆల్సో ఫార్మ్డ్ బై యూనియన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్లాస్మా ప్రోటీన్. గుర్తుపెట్టుకోండి, హిమోగ్లోబిన్లో ఉండే ఫ్రీ అమైనో గ్రూపుతో ఫామ్ అయినా కూడా మనకు కార్బో అమైనో హిమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది. లేదా ఇదే కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్లో ఇంకుంటుంది ప్లాస్మా ప్రోటీన్స్. ఓకే, బ్లడ్లో చూడండి, ఇక్కడ బ్లడ్ ఇక్కడ చెప్పాను. ఎక్కడ బ్లడ్ అంటే ఆర్బీసీ ఉంటుంది, దాంట్లో ప్లాస్మా ఉంటుంది. ప్లాస్మా ప్రోటీన్స్తో అటాచ్ అయితే కూడా మనకు ఈ కార్బో అమైనో కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుందని చెప్తున్నారు. మొత్తానికి ఇదొక వే. నోట్: హిమోగ్లోబిన్ ఈజ్ యాన్ ఆంఫోటెరిఫిక్ కాంపౌండ్. హిమోగ్లోబిన్ ఈజ్ యాన్ ఆంఫోటెరిఫిక్ కాంపోనెంట్ రియాక్టింగ్ కెమికల్లీ యాజ్ ఏ. సో హిమోగ్లోబిన్ అనేది ఆంఫోటెరిఫిక్ కాంపౌండ్ ఎందుకంటారంటే, సో ఇది రియాక్టివ్ కెమికల్గా ఎట్లయితే అంటే యాజ్ ఎయిదర్ ఆఫ్ యాసిడ్ బేస్తో రెండింటితో రియాక్ట్ అవుతుంది. ఇట్ హ్యాస్ పెక్యులర్ క్యారెక్టర్ ఆఫ్ టేకింగ్ మోర్ ఆక్సిజన్ ఇన్ ఆక్సిజన్ రిచ్ ఏరియాస్. ఆక్సిజన్ ఎక్కువ ఉందంటే ఆక్సిజన్ తీసుకుంటుంది అండ్ రిలీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ యాక్సెప్టింగ్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ఏరియాస్. ఎక్కడైతే ఏరియాస్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉందనుకో ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. ఓకే, వేర్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ మోర్ అండ్ రిలీజ్ ద ఆక్సిజన్. సో అందుకే ఇది ఆంఫోటెరిక్ కాంపౌండ్ అని చెప్పినారు. ఇది యాసిడ్కి రియాక్ట్ అవుతుంది, కలుస్తుంది, బేస్తో కలుస్తుంది. ఓకే, నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ బైకార్బోనేట్. యాజ్ బైకార్బోనేట్ రూపంలో అబౌట్ 70% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ యాజ్ బైకార్బోనేట్. ఆర్బీసీస్లో మనకు వెరీ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్ ఎంజైమ్ ఉంటుంది, అదే కార్బోనిక్ ఎన్హైడ్రేజ్. ఓకే, మరియు ఆర్బీసీలో ఉన్నట్టే ఆర్బీసీ అంటే బ్లడ్ అంటే ఆర్బీసీ ఉంది, ప్లాస్మా ఉంది కదా. ఈ ప్లాస్మాలో కూడా మనకు మైన్యూట్ క్వాంటిటీ ఆఫ్ ది సేమ్ మైన్యూట్ క్వాంటిటీ అంటే కొంచెం ఎంతో కొంత ప్లాస్మాలో కూడా ఉంటుంది కార్బోనిక్ ఎన్హైడ్రేజ్. ఆర్బీసీలో ఉంటుంది, హై కాన్సన్ట్రేషన్ ప్లాస్మాలో కూడా ఉంటుందని చెప్తాడు. ఏ మైన్యూట్ క్వాంటిటీ ఆఫ్ ది సేమ్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద ప్లాస్మా టూ ఉంటుంది. సో ఈ ఎంజైమ్ ఫెసిలిటేట్ ది ఫాలోయింగ్ రియాక్షన్ ఇన్ ద బోత్ డైరెక్షన్. ఇలా చేస్తుంది మరియు ఇలా చేస్తుంది అని చెప్తున్నాడు. కార్బన్ డైఆక్సైడ్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు మనకు కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇది ఫార్ములా. ఏ ఎంజైమ్ ద్వారా అంటే ఇది ఆర్బీసీలో ఉంటుంది. మనకు ఆర్బీసీలో వెరీ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంజైమ్ అనే ఈ ఎంజైమ్ ద్వారా అవుతుంది. తర్వాత ఇది మళ్ళీ తర్వాత ఇలా మారుతుంది, HCO3H+ అయాన్గా. టిష్యూ లెవెల్ ఎల్వియోలర్ లేయర్ అంటే లంగ్స్లోను మరియు టిష్యూ లెవెల్లో. మీకు ఇది చెప్తాప్పుడు ఒక మిషన్ చెప్తాండి. ఇవి టిష్యూస్ ఉన్నాయి కదా, టిష్యూస్ నుంచి మనం కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రూపంలో రాదు. మనకు కార్బన్ డైఆక్సైడ్ ఏ రూపంలో వస్తుంది అంటే బైకార్బోనేట్ రూపంలో ట్రాప్ అవుతుంది అనమాట. అందుకే కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ట్రాప్డ్ మోస్ట్లీ యాజ్ ఏ బైకార్బోనేట్ రూపంలో ఎట్ ద టిష్యూస్లో. ఎట్ ద టిష్యూ లెవెల్ వేర్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ హై డ్యూ టు కెటబాలిజం. చెప్పా కదా, కెటబాలిజం అంటే మనము ఏదైనా ఒక వస్తువును సబ్స్టెంట్ను పగలగొడితే వచ్చే ఎనర్జీ అది మనం ఉపయోగించుకుంటాం. ఆ ప్రాసెస్ ఏమంటారు? కెటబాలిజం అంటారు. ఇక్కడ కెటబాలిజం అంటే ఎప్పుడు కూడా ఆక్సిడేషన్ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. బ్రేక్ డౌన్ ఆఫ్ సబ్స్ట్రేట్ ఎందుకోసం అంటే ఎనర్జీ కోసం. సో దీన్ని ఏమంటారు? కెటబాలిజం అంటే ఖచ్చితంగా ఆక్సిడేషన్ అంటే బ్రేక్ డౌన్ మాదిరి, బ్రేక్ డౌన్ జరుగుతున్నట్టు ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే కెటబాలిజం వచ్చిందో అక్కడ ఆక్సిడేషన్ వస్తుంది మీకు. ఎట్ టిష్యూ లెవెల్ వేర్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ హై డ్యూ టు కెటబాలిజం ఆక్సిజన్ డిఫ్యూజెస్ ఇంటూ ద బ్లడ్ అంటే ఏంది? ఆర్బీసీ ప్లాస్మా. కార్బన్ డైఆక్సైడ్ డిఫ్యూజెస్ ఇంటూ ద ఆర్బీసీ ఇంటూ ద ప్లాస్మా అండ్ ఫార్మ్స్ కార్బోనిక్ యాసిడ్ విచ్ డిసోసియేట్స్. ఈ కార్బోనిక్ యాసిడ్ ఎలా డిసోట్ అవుతుంది? విత్ డిసోసియేట్స్ HCO3 అండ్ H+ అయాన్స్. ఇది టిష్యూ లెవెల్లో జరిగేది. అదే ఎలిరాన్ సైట్లో చేస్తే వేర్ పార్షియల్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ లో ద రియాక్షన్ ప్రొసీడ్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఇది మళ్ళీ రివర్స్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ వాటర్. ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ మోస్ట్లీ
కార్బన్ డైఆక్సైడ్ టిష్యూస్ నుంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ మోస్ట్లీ ట్రాప్డ్ యాజ్ బైకార్బోనేట్ టు ది టిష్యూస్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ టు ద ఎల్వియోలై. ఓకే, ఎల్వియోలైకు టిష్యూ నుంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ ఏ రూపంలో వస్తుంది? మోస్ట్లీ ట్రాప్ అయ్యేది బైకార్బోనేట్. ఇది ఎల్వియోలైకి ఏ రూపంలో పంపిస్తుంది? బైకార్బోనేట్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ అడుగుతాడు. కార్బన్ డైఆక్సైడ్ అనేది టిష్యూస్ నుంచి తీసుకున్నప్పుడు ఎల్వియోలైకి పంపిస్తప్పుడు ఏ రూపంలో పంపిస్తా అంటే బైకార్బోనేట్. వెరీ ట్విస్టింగ్ క్వశ్చన్ ఇది. వేర్ ఇట్ ఈస్ రిలీజ్డ్ అవుట్ యాజ్ ఎ కార్బన్ డైఆక్సైడ్. ఎవ్రీ 100 ml of deoxygenated blood delivers approximately 4 ml of carbon dioxide to the alveolar air. చూడు, ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఇది డిసోసియేషన్ అంటే రైట్ సైడ్ ఇట్లా, ఇది వై యాక్సిస్, ఇది రైట్ సైడ్ అవుతున్నట్టు. క్లోరైడ్ షిఫ్ట్. డ్యూ టు ద పర్మియబిలిటీ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఆఫ్ ఆర్బిసి టు anions, HCO3 ions formed due to the dissociation of HCO3 diffuses. So HCO3 ions diffuses into the blood plasma from the RBC at the tissues. The H plus ions are buffered to curtail acidity. The H plus ions are buffered by hemoglobin, which turn into HHB, acid hemoglobin. Hemoglobin can act as a buffer at physiological pH 7.4 because of its high content of histidine. Hemoglobin act as a buffer at physiological pH 7.4 because of its high content of histidine. H ప్లస్ చూడండి, ఇది మనం ఇంతకుముందు పేజీలో రివర్స్ అయింది. హెచ్ ప్లస్ HCO3 తర్వాత వచ్చేసి H3 4CO2 చేస్తే ఆక్సిజన్, హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో 4 molecules ఆఫ్ ఆక్సిజన్తో, అప్పుడు హెచ్ అంటే HHB అంటే అసిడిక్ హిమోగ్లోబిన్ ప్లస్ HCO3 ప్లస్ 4 molecules ఆఫ్ ఆక్సిజన్. యాజ్ ఎ రిజల్ట్, the molecules lose its affinity for oxygen and so oxygen is released. It diffuses into the plasma and from there into the tissues in the pulmonary capillaries of lungs, where ఎక్కడ ఈ పల్మనరీ capillaries of lungs లో ఏముంటుంది ఇక్కడ, where the partial pressures and pH are reversed. All of these reactions turn in the reverse way. To maintain electrolyte balance, chlorine ions diffuses from plasma into RBC when the bicarbonate ions passes out of the RBC into plasma. This exchange of chloride and bicarbonate ions between RBC and plasma at the tissues is called chloride shift. దీన్నే హ్యాంబర్గర్స్ ఫినామినా, క్లోరైడ్ షిఫ్ట్, హ్యాంబర్గర్స్ ఫినామినా, దీన్నే హ్యాంబర్గర్స్ షిఫ్ట్. క్లోరైడ్ షిఫ్ట్ అన్నా, హ్యాంబర్గర్ షిఫ్ట్ అన్నా, హ్యాంబర్స్ అన్నా ఒకటే. సో రివర్స్ క్లోరైడ్ షిఫ్ట్ అక్కర్స్ వెన్ బ్లడ్ రీచెస్ ది లంగ్. రివర్స్ క్లోరైడ్ షిఫ్ట్ అక్కర్స్ వెన్ బ్లడ్ రీచెస్ ది లంగ్స్. ఎప్పుడైతే మనకు క్లోరైడ్ షిఫ్ట్ అనేది ఎక్కడ, లంగ్స్లో కాదు, ఇది టిష్యూలో జరుగుతుంది. ఇది అలా క్లోరైడ్ షిఫ్ట్ టిష్యూస్. కానీ రివర్స్ క్లోరైడ్ షిఫ్ట్ మాత్రం ఎప్పుడైతే బ్లడ్ లంగ్స్ రీచ్ అయిందనుకో అక్కడ రివర్స్ క్లోరైడ్ షిఫ్ట్ అంటే అర్థం ఏంది, ఇండైరెక్ట్ ఏం చెప్తాడు, లంగ్స్లో రివర్స్ క్లోరైడ్ షిఫ్ట్ జరుగుతుంది. ఊపిరితిత్తుల్లో మాత్రం జస్ట్ క్లోరైడ్ షిఫ్ట్ మాత్రమే జరుగుతుంది. ఊపిరితిత్తులు కాదు నాయన, టిష్యూస్లో క్లోరైడ్ షిఫ్ట్, లంగ్స్లో రివర్స్ క్లోరైడ్ షిఫ్ట్ జరుగుతుంది అని చెప్తున్నాడు.